వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయం మరో 3 విమానాలకు బాంబు బెదిరింపులు. అర్జునుడు లాంటి సందిగ్ధత నాది, పవన్ సంచలన వ్యాఖ్యలు. టికెట్ల ధరలపై పరిమితి విధిస్తున్నాం, ఎయిర్ ఇండియా. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన కార్యాచరణ సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా చూసేందుకు ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సమస్యల వల్ల డిమాండ్ సప్లై మధ్య ఏర్పడిన అంతరాన్ని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు విపరీతంగా పెరగడంతో ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నట్టు ఎక్స్ వేదికగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీంతో ఎకానమీ, క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నారు. దీని మరికొన్ని గంటల్లోనే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం దృష్ట్యా డిసెంబర్ 6న విమాన టికెట్ల ధరలను పౌర విమానయాన శాఖ క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ఆయా ఎయిర్లైన్స్ కు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎయిర్ ఇండియా తాజాగా చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను అర్జునుడితో పోల్చుకోలేదు, కానీ ఆయన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభిస్తున్నప్పుడు పడిన సందిగ్ధతను తాను 2024 ఎన్నికలకు ముందు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గీతా బోధన చేసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ సందిగ్ధతను తొలగించారని, తనకు వ్యక్తిగత లాభ నష్టాల కంటే రాష్ట్ర ప్రజల సమగ్ర మేలు ప్రధానమని భావించి ఆ విధంగా జ్ఞానబోధ ఆ సమయంలో కలిగిందని అన్నారు. అందుకే కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పరిమితమై పోటీ చేశామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే విమానాలకు బాంబు బెదిరింపులు పరంపర కొనసాగుతుంది. 2 రోజుల క్రితం హైదరాబాద్కు వస్తున్న 2 విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 3 విమానాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అలర్ట్ అయ్యారు, తనిఖీలు చేపట్టారు. సోమవారం ఉదయం కేరళలోని కన్నూరు నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్, ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, లండన్ హైదరాబాద్, బ్రిటిష్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. విమానాలకు ఐసోలేషన్ చేయించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బోళ్లిగద్ద సుమలత శంకర్ ప్రచారం ఊపందుకుంది. గ్రామంలోని పలుచోట్ల ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి హామీలు వివరించారు. సుమలత శంకర్ ఈ మేరకు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, స్ట్రీట్ లైట్లు, ప్రతి గల్లీకి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ బస్టాండ్లో టాయిలెట్లు నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ సమయాల్లో డీజే సౌండ్ ఏర్పాట్లు, గ్రంథాలయంలో ఉన్న సమస్యల పరిష్కారం చేపడతామని తెలిపారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రజల ముందుంచిన ప్రతి హామీ అమలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. చదువున్న నాయకత్వం వస్తే గ్రామాభివృద్ధి వేగంగా సాగుతుందని సర్పంచ్ అభ్యర్థి ప్రజలకు నమ్మకం పలికారు. నేను బొల్లిగద్ద శంకర్ అని నేను చిన్నమలటి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దీనికి సింబల్గా నాకు ఇచ్చినటువంటి గుర్తు రిమోట్ గుర్తు కాబట్టి దయచేసి అధిక మెజారిటీతో గెలిపించి నన్ను సపోర్ట్ చేయగలరని, నేను ఒక విద్యావంతుడిగా గ్రామంలో ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశం కూడా వస్తున్నాను. అదేవిధంగా మా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దాంట్లో మెరుగుతో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పరంగా కొంచెం యువత ఆలోచన చేసి మాకు అవకాశం ఇచ్చి కల్పించి మమ్మల్ని మన విలేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్టడీ చేసినటువంటి వ్యక్తులను ఎంచుకోవాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఇప్పుడు చేస్తున్న అభ్యర్థులలో మా మేడం ఎవరైతే ఉన్నారో సుమలత అని, ఆమె బీఈడి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఆలోచన చేసి మీరు ఎంచుకోవాలని. తుంగభద్ర జలాశయం కోసం క్రస్ట్ గేట్లు ఏర్పాటు పనిని తుంగభద్ర బోర్డు ప్రారంభించింది. మరియు 19వ క్రస్ట్ గేట్ తొలగింపు ఆపరేషన్ శుక్రవారం ప్రత్యేక పూజతో నిర్వహించబడింది. తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి నేతృత్వంలో తుంగభద్ర జలాశయం యొక్క గేటు ఏర్పాటుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగభద్ర బోర్డు గేటు నిర్మాణ బాధ్యతను గుజరాత్కు చెందిన ఒక సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ యొక్క నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు కార్మికులను ఉపయోగించి గేట్ల తయారీ జరుగుతోంది. 15 గేట్లు సిద్ధంగా
సిద్ధంగా ఉన్నాయి. తుంగభద్ర జలాశయం యొక్క 33 క్రస్ట్ గేట్లను తొలగించి దశల వారీగా కొత్త గేట్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు జలాశయంలో నీటి మట్టం 1621.98 అడుగుల వరకు ఉంది. ఈ నీటి మట్టం 1613 అడుగులకు తగ్గిన తర్వాత గేట్లను ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు పాత గేట్లను తొలగించి ఆపరేషన్ జరిగింది. 33 క్రస్ట్ గేట్లలో 15 క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన గేట్లను ఇంకా తయారు చేయాల్సి ఉంది. తుంగభద్ర బోర్డు దశల వారీగా గేట్ల ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేసిందని బోర్డు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా మెజిస్ట్రేట్ కవిత, ఎస్ మునిగేరి, జెడ్పీ సిఇఓ అక్రమ్ షా, ఎస్పీ ఎస్ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, ఆనకట్ట సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్, అధికారులు కులకర్ణి, శ్రీనివాస్, మల్లిగేవాడ, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, రాఘవేంద్ర మరియు ఇతరులు పాల్గొన్నారు. ఆనందబాగ్ మల్కాజ్గిరిలో నెవర్ అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నరేష్, బాలా, దిలీప్, మధుల ప్రోత్సాహం ఎంతో ఉందని ఆ కమిటీ సభ్యులు తెలిపారు. నెవర్ అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి అయ్యప్ప పడి పూజ ఇది ఫస్ట్ టైం మేము చేయడం చాలా ఘనంగా జరిగింది. గురుస్వామి భరత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిందని చెప్పేసి మేము కోరుకున్నాము. అండ్ ఇంకా దగ్గర 300 నుంచి 500 మంది వరకు అన్నదానం చేశాము మేము నెవర్ అండ్ యూత్ తరఫు నుంచి. ఎవ్రీ సంవత్సరం చేయాలని కోరుకొని ఆ దేవుడు అని చెప్పేసి కోరుకుంటున్నాము. చేయడం జరిగింది. నెవర్ అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నుంచి మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో 300 మందికి అన్నప్రసాదం కూడా చేసాము. భరత్ కుమార్ స్వామి అధ్యయనంలో జరిగింది. అంతే. నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలలో కోతలు విధిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా తమ జీతాలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాడినప్పుడు ఎవరిని వాడికి జేబులో గుచ్చి ఎవరి లక్షలు వాడి చేతిలో పెట్టి మా నోట్లే మన్ను పోసి ఎక్కడోడు అక్కడ జారుకున్నాడు. పోనీలో ఎవరైనా బాపన వాడబోతాడు. మనకు ఒక సేఫ్ కంపెనీ ఏంటిది, ఆడోళ్లకు ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలో. ఏదైనా వచ్చిన కాడికాయ జీతము చేసుకుంటాం పోతామని మేము ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మమ్మల్ని మనిషి కింద కూడా లెక్క చేస్తున్నారు. ఎవ్వరు ఒక్క ఊడ్చేటోళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలంటారు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద చలాయించడం వల్ల పెత్తనం అర్థమవుతుందా? హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద పెత్తనం చెల్లాల్సిందే. మేము మూసుకొని చూసేది ఎందుకు? కంపెనీ మంచిది. ఆ కంపెనీ మంచితనం పోయినాకలా మేమేం పనికి తక్కువ జీతానికి ఇంత టార్చర్ భరించుకుంటా మేము ఎందుకు చేయాలి పని? ఈ పని ఎందుకు చేయాలి? మేము మాకు జీతాలు పెంచుతాడా, టార్చర్ తగ్గిస్తాడా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకు అందరికి. మేము 10 మంది రావు, మేము 5 మంది రావు, మేము ఎవ్వలేం రావు లోపలికి. ఆయనకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అందరు బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసిందే. మమ్మల్ని ఒప్పి సూపర్వైజర్లు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు? వాళ్ళని మంచిగా జీతాలు పెంచుతాడు, వాళ్ళకి సన్నగా తినబెడతాడు, స్టాఫ్లకు బిర్యానీలు అన్ని పెట్టి మా మీద ఉసగొలుతాడు. మొత్తం
కంప్లీట్ కాదు. మొత్తం ఎంతమంది ఉన్నామా స్టాఫ్ మొత్తం కంపెనీ ఎంత అది ఎంతమంది అందారు 50-60 మంది ఉంటారు. ఓవరాల్ మొత్తం ఎంతమంది కంపెనీలో పనిచేసే వాళ్ళు? మొన్న రీసెంట్గా 40 మందిని చేసేసి 40 మంది సుమారు ఎంతమంది ఉన్నారు? వర్కర్లు 1600 మంది. ఇప్పుడు ఎంతమంది చేస్తారు ధర్నా మొత్తం? తన ఆపరేటర్లు మాత్రమే, ఫినిషింగ్ వాళ్ళు, కటింగ్ సెక్షన్ వాళ్ళు లేరు. ఓన్లీ స్టిచ్చింగ్ చేస్తారు మాత్రమే. అమ్మాయిల క్రీడలో రాణించడం వల్ల ఆత్మస్థైర్యంగా ఎదుర్కొనే శక్తి అమ్మాయిలకు కలుగుతుందని ఉషు అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు విజయపల్లి సందీప్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో ఈ నెల 8, 9వ తేదీల్లో రాజమండ్రిలో జరగబోయే ఇండియా ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు కర్నూలు జిల్లా నుంచి 80 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరగబోయే ఖేలో ఇండియా ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు మన కర్నూలు జిల్లా నుంచి 80 మంది విద్యార్థినీలు పాల్గొంటున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో షాన్షో, నాంక్వాన్, చాంక్వాన్, తైచికాన్, జెన్షు, తైచికాన్ ఈవెంట్లలో మన క్రీడామణులు అంటే ఓన్లీ అమ్మాయిలే ఖేలో ఇండియాలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు విజయపల్లి సందీప్ సార్ గారు వచ్చేసి క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కోచ్లు కోసం ఇలా ముందరికి రావడం చాలా సంతోషం. ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఓన్ గా ఇలా నేర్చుకొని ఫర్దర్ గా ఏమీ జరగకూడదని ఆశిస్తాము. ఏదైనా జరిగితే కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవడం చాలా సంతోషం. అదే విధంగా టీజీబీ ఉషు స్పోర్ట్స్ చాలా ఏళ్ల నుంచి సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ అసోసియేషన్ కి కానీ కర్నూలు స్పోర్ట్స్ అంటేనే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలకి ముందుండి వాళ్ళ లీడర్షిప్ లో మేము కూడా ఉంటూ మేము కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి అని చెప్పేసి మేము కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాలిటిక్స్ కాదు, బట్ టీజీ భరత్ గారు మినిస్టర్ గా ఉండి ఎన్ని ఫ్యాక్టరీస్, ఎన్ని కంపెనీస్ తీసుకొస్తున్నారు. కర్నూలు చాలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చదివే వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకా ఉప్పర కులం పేరును సగర కులం పేరుగా ప్రతిపాదించాలని కూటమి ప్రభుత్వాన్ని నూతనంగా ఎన్నుకోబడిన ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని బీసీ భవనంలో ఉప్పర సగర కుల సంఘం నాయకుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా నుండి ఉప్పర కుల సంఘం నాయకుల సమావేశంలో నూతనంగా ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, నగర అధ్యక్షులు రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘం అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఉప్పర కులానికి సంబంధించిన కుల బాంధవులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సమస్యగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉప్పర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తెలుపుతూ స్థానికంగా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఉప్పర కులస్తుల ఐకమత్యంతో కుల సంఘాన్ని అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అలాగే సగర బాంధవులకి ఒక విన్నపం, ఇక నుండి జిల్లాలోనైతేనేమి, గ్రామాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కులాభివృద్ధికి తోడ్పడతామని, అలాగే మరిన్ని మన కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మా కుల బాంధవులు ఎక్కువ శాతం ఏ గ్రామంలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఈ 2 ఏళ్ల అవకాశంలో ప్రతి నియోజకవర్గంలో విగ్రహాన్ని నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేసి ఈ పనిని 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామని మీ సగర బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఉండే సగర్లందరికీ మా యొక్క విన్నపం, మీరు మాకు సహకరిస్తే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాం. అలాగే రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని విధాలా మీ వెనక ఉంటామని మరీ తెలియజేసుకుంటున్నాం. అలాగే సగర సోదరులకి, నా ఉప్పర బాంధవులకు ఒక ముఖ్య గమనిక, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ఒక్క సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సేవలు చేయడానికి మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటాము. అలాగే మా కులాన్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గంలో అయితే మా కులానికి రాజకీయంగా కొన్ని పదవులు ఇవ్వడంలో ఎన్నోసార్లు కొట్లాట జరిగినాయి. సగర్లు అందరూ ఐక్యతంగా
పోరాడినారు, దాని వాళ్ళ క్షమాపణలు తెలియజేసినారు. మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు, రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారికి వరకు పోయి ఉప్పర్ అనేది తీసి సగర అనే పేరుని పెడతాము. సగర్ అనేది రావాలా, ఉప్పర్ అనేది తీసి సగర పెడుతున్నాము. దీనికి అందరూ మన సగర కులస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీనికి ముందు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సగర్లందరూ దీనికి ఈ ఉప్పర్ అనేది పోయి సగర్ అనేది పెట్టుకునే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా సగరే ఉంది. ఉప్పర్ అనేది మన ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఒకటే ఉంది కనుక ఏపీ రాష్ట్రంలో ఉప్పర్ అనేది తీసి సగరని పెట్టాలని కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఈ భవనానికి సహకరించిన నాగేశ్వరరావు గారికి, మినిస్టర్ భరత్ గారికి, మళ్ళీ మా కులాసులకి భవనము నూతన భవనానికి కూడా సహకరిస్తానన్నాడు టీజీ భరత్ గారికి. ఆయన కూడా మా నూతన వర్గం తరపు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో సగర కులాసులకి ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తాము. అలాగే భగీరథ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము. దానికి నాయకుల దగ్గర పోరాడి ఎంతవరకు వీలైతే 2 ఏళ్ళలోన ప్రతి నియోజకవర్గంలోన భగీరథ విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను. రాబోయే నెక్స్ట్ భగీరథ జయంతికి ప్రతి ఒక్కరూ కుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శంషాబాద్ విమానాశ్రయం మరో 3 విమానాలకు బాంబు బెదిరింపులు. అర్జునుడు లాంటి సందిగ్ధత నాది, పవన్ సంచలన వ్యాఖ్యలు. టికెట్ల ధరలపై పరిమితి విధిస్తున్నాం, ఎయిర్ ఇండియా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.